సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. పాపిని ప్రేమించి పాపమును ద్వేషించిన దేవుడు ఆయన. పాపాన్ని ద్వేషించాడు, కానీ ఆ పాపం చేసే మనిషిని ప్రేమించాడు. ఆయన తెలియక ఏమన్నాడు, వీరికి తెలియదు ప్రభు, తండ్రి వీరికి తెలియదు, తండ్రి వీళ్ళకి తెలియక చేశారు ఈ పని, క్షమించయ్యా ఒక్కసారి. తండ్రిని వేడుకున్నాడు. ఎంత ప్రేమించాడు నేను. ఆయన ఎంత ప్రేమించాడంటే నీ కొరకు తండ్రిని వేడుకున్నాడు. మీకు తెలియక తప్పు చేస్తున్నారు, దయచేసి క్షమించను ఆయన. ఒకవేళ క్షమిస్తే వీళ్ళు మంచివాళ్ళు అయిపోతారు. ఎవరు చెడ్డవాళ్ళు కాదు ఈ లోకంలో. ప్రభు ఎంత ప్రేమించాడంటే ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఎవరు నీతిమంతులు కాదు, అట్లాగని ఎవరు చెడ్డవాళ్ళు కాదు. దేవుడికి క్షమిస్తే అందరూ నీతిమంతులే. చప్పట్లు కొట్టినప్పుడు ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె చేసిన విస్తార పాపములు క్షమించబడి. మరి నీ పాపాలు ఎందుకు క్షమించడు దేవుడు? భయంకరమైనటువంటి పాపిని, విస్తారముగా పాపాత్మురాలని ముద్ర వేయించబడినటువంటి ఆ స్త్రీని క్షమిస్తే దేవుడు నిన్నెందుకు క్షమించడమా? నన్నెందుకు క్షమించడు? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మన దేవుడు. ఎంత మంచి దేవుడు ఆలోచించండి ఒకసారి. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. నువ్వు క్షమించమని ఎప్పుడు అడుగుతావా? చూస్తూ ఉంటాడు దేవుడు. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసమ్మా? ఎవరన్నా క్షమించమని హృదయపూర్వకంగా అడుగుతారేమో, క్షమించేద్దాం అనుకుంటున్నాడు. మరి అడుగుతావా నువ్వు? అడగవు. అయ్యయ్యయ్యయ్య, దేవుడు ఎవరో తెలియాలి నీకు. యేసు ఎవరో? హూ ఇస్ జీసస్? యేసు ఎవరో ఒక అవగాహన. యూ మస్ట్ హ్యావ్ దట్ క్లియర్ కట్, క్రిస్టల్ కట్ అండర్స్టాండింగ్. ఒక అవగాహన కావాలి. నా దేవుడు ఎవరో, దేవుడు ఎవరో తెలియకుండా ఏమన్నాడు తెలిసిన? పేతురు గారును పౌలు గారు అన్నాడు, మీరు మీకు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అబ్బా ఎంత గొప్ప మాట మీది. మీరేమో చాలా ఆరాధన చేస్తున్నారు, చాలా చాలా భక్తి చేస్తున్నారు, కానీ మీ దేవుడు ఎవరో మీకు తెలియదు. ఎవరికి నీవు ప్రార్థన చేస్తున్నావో తెలియదు. కానీ నా మట్టుకు నేనైతే నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నా దేవుడు నాకు తెలుసు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత క్షమించే దేవుడు. నీకు తెలియాలి నీ దేవుడు ఎవరో. బైబిల్లో వాక్యం అది ప్రియులరా, మేము తెలిసిన దేవుడిని ఆరాధిస్తున్నాం, మీరు మీకు తెలియనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నారు. అడుగుడి ఇవ్వబడును. ప్రియులరా, ఏం జరిగింది తెలిసినా? నీకు నిజముగా ఏమి కావాలో ఈ రాత్రి తెలియాలి. ప్రభువా, ఎందుకు భక్తి చేస్తున్నాను నేను? భక్తుడు అంటాడు ఒక చోట, మీరు చేసే భక్తి, మీరు మంచి భక్తి చేస్తున్నారు, మంచిదే, కానీ మీ భక్తి జ్ఞానానుసారముగా లేదు. భక్తి కూడా జ్ఞానముగా చేయాలమ్మా సహోదరి. భక్తి జ్ఞానంగా చేయాలి. ఊరికేదో అజ్ఞానంగానో బుద్ధిహీనంగానో అర్థం లేని భక్తి చేయకూడదు. అర్థం లేని భక్తి చేయకూడదు. భక్తి జ్ఞానానుసారంగా ఉండాలి. భక్తి క్లియర్ కట్గా ఉండాలి. నేను ఈ భక్తి ఎందుకు చేస్తున్నాను, ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాను, గుడికి ఎందుకు వెళ్తున్నాను, అవగాహన ఉంటే ఒక్కరోజు కూడా గుడికి మానవు. నీవు మానలేవు. ఈ గుడిలో, ఈ చర్చిలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, చర్చిలో ఉన్న పవర్, చర్చిలో ఉన్నటువంటి దేవుని శక్తి నీవు గమనిస్తే ఒక్కరోజు కూడా మందిరాన్ని వదిలి ఉండలేవు. నీవు మందిరంలోకి రప్పించుకునే మాటలు కాదు ఇవి. గమనించాలి దయచేసి. నువ్వు వచ్చినా రాపోయినా పర్వాలేదు. మందిరానికి రప్పించుకునే మాటలు మేము మాట్లాడే సేవకులు కాదు ఇక్కడ. మందిరంలో జరిగేటటువంటి ఆశీర్వాదములు, మందిరంలో జరిగే దేవుని కార్యములు, మందిరంలో జరిగేటటువంటి స్వస్థతలు, మందిరంలో దొరికేటటువంటి ఆహారము ఒక్కసారి నువ్వు గ్రహించినట్లయితే దేవుని మందిరాన్ని విడిచి ఉండలేవు. నీవు అడుగుడు ఇవ్వబడును. అడగమన్నాడు. ఏం కావాలి? అడుగు. ఆశీర్వాదమా? సమాధానం కావాలా? ఆరోగ్యం కావాలా? రక్షణ కావాలా? కుటుంబం యొక్క విమోచన కావాలా? ఏది కావాలి? రాత్రి అడిగి నీవు. ఆశీర్వాదం అయితే దేవుడు రెడీగా ఉన్నాడు ఇవ్వటానికి. ఒకవేళ స్వస్థత కావాలంటే దేవుడు తక్షణమే నీకు స్వస్థతనిస్తాడు. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ మందుల మీద మనసులు పెట్టి, కొంతమంది మనసు మందుల మీద ఉన్న మనసు దేవుడి మీద ఉండదు.
మందును నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మలేరు మీరు. ప్రియులారా, మందులు కొంత మట్టుకే, మందులు వేసుకోవద్దని అనలా దేవుడు. మందులు లోక డాక్టర్ గారు కూడా మందులు తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చింది ఆయనే. డాక్టర్లకు ఇచ్చిన జ్ఞానం దేవుడిదే. ప్రియులారా, వాడుకుందాం, డాక్టర్లు వాడుకుందాం. కానీ నీ మనస్సు ఎవని మీద నీ మనస్సు ఆనుకొనునో, నీ మనస్సు ఎవరి మీద ఆనుకొనునో వాడు పూర్ణ శాంతి గలవనిగా చేస్తానంటాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. డాక్టర్ మీద ఆనుకుంటే నీ మనసు శాంతి లేదయ్యా. ఆ టెస్టింగ్ల మీద ఆధారపడి టెస్టింగ్లు కూడా మార్చగలిగిన దేవుడు. అచంచలమైన విశ్వాసము, నా దేవుని మీద నాకు అచంచలమైన విశ్వాసము. ఆ విశ్వాసం ఎన్నడూ నన్ను సిగ్గుపరచలేదు, ఎన్నడూ సిగ్గుపరచలేదు. దేవుని మీద నీకున్న విశ్వాసము ఎన్నడూ సిగ్గుపరచలేదు. ఈ నిరీక్షణ పౌలు భక్తుడు అంటాడు, నన్ను ఎన్నడూ సిగ్గుపరచలేదు. దేవుని మీద ఆనుకున్న ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో సిగ్గుపడలేదు ఎప్పుడు. బాగా బండ గుర్తుపెట్టుకోండి. దేవుని మీద ఆధారపడి ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో సిగ్గుపడలేదు, చూడలేదు, చరిత్రలో చెప్పలేదు ఎక్కడ. నీవు ఆనుకున్నది ఎవరో తెలిసినా ఆయన మీద ఆనుకున్నావు. ఎవరి మీద ఆనుకున్నావు? నేను బండ మీద ఆనుకున్నాను. ఆ బండ క్రీస్తే. నీవు ఆనుకున్నది బండ మీదమా? ఆ బండ నా క్రీస్తే. ఆయనది విశ్వాసం ఉండాలి. ఆయనది విశ్వాసం ఉంచేవాడు గొప్ప కార్యములు చేయను. సరైనటువంటి వాక్యాలు చెప్పలేక వినలేక మనం దేవుడిని మర్చిపోతున్నాం. ఆయన చేసే ఆశ్చర్య కార్యములు ఇతరులకు బోధించాలి. మనం దేవుడు నీకు చేసిన కార్యములు బోధించాలి ఇతరులకు. నీవు ప్రియులరా, అడుగుడు ఇవ్వబడను, అది ఆశీర్వాదమైన, సమాధానమైన, ఆరోగ్యమైన, రక్షణ అయిన, కుటుంబంలో ఒక మంచి జరగాలని, విమోచన కొరకైనా ఏదైనా సరే నీవు దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి, నీకేం కావాలి అని దేవుడు అడిగినప్పుడు స్పష్టంగా దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రియులారైతే ఆ సహోదరి దీన స్థితిలో అప్పుల పాలైపోయి, మెడలోతు మునిగిపోయి కదా, నడుములోతు కాదు, మెడలోతు మునిగిపోయింది. జీవితం అగమ్యగోచరంగా అయిపోయింది. చీకటి బ్రతుకులు, ఎక్కడ శాంతి సమాధానం లేదు, కలవరం, హృదయం బ్రద్దలైపోయిన స్థితి కదా. ఏమన్నాడు దాన్ని? విరిగిన హృదయం అయిపోయింది. హృదయం ముక్కలైపోయింది. పిల్లలు ఎదురుగా కనబడుతున్నారు, వయసు వచ్చిన పిల్లలు ఇద్దరు పిల్లలు, వారికి ఆహారం లేదు, సన్నబడిపోయి ఆహారం లేక, పోషకాహారం లేక, ఏం పెట్టలేక తల్లిగా, భర్త లేడు, దినాతి దీనమైన పరిస్థితి. కానీ ఆమె తన అచంచలమైన విశ్వాసం దేవుని మీద మోపింది. ఎంత ఆశ్చర్యం! చేయగలవా నీవా పని? చేసి చూపించింది. ప్రియులరా, ఏం చేసింది తెలిసిన? రెండవ ప్రశ్నకి ఏమన్నాడు చూడండి. రెండవ ప్రశ్న ఏమన్నాడు? నీ ఇంటిలో ఏమి ఉన్నది? రెండవ ప్రశ్న ఏమన్నాడు? నీ ఇంటిలో ఏమి ఉన్నది? ఏమి ఉన్నది? అయ్యా, కొంతమంది ఏమంటారు, ఏమీ లేదయ్యా. కాదో, ఏదో దేవుడు ఇచ్చింది. ఇప్పటి వరకు నీకు ఇచ్చింది ఏదో ఉంటుంది. దేవుడు ఎవరిని అలాగే విడిచిపెట్టడమ్మా? దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఇప్పటి వరకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏదో ఒక చిన్న ముక్క నీ ఇంటిలో ఉంటుంది ఎక్కడో. అది ఆరోగ్యం కావచ్చు కదా, కొంచెం ద్రవ్యం కావచ్చు, కొంచెం విశ్వాసం కావచ్చు. అమ్మా వింటున్నారా? కొంచెం విశ్వాసం కావచ్చు, ఏదో ఒకటి మొత్తం మీద ఉంటుంది నీ ఇంట్లో. అది దేవుడికి చెప్పు, ప్రభు ఇది ఉందయ్యా నా దగ్గర. ఏముంది? ఏం చెప్పిందంట ఆమె? ఏముందంటే, ఒక చిన్న నూనె పాత్ర తప్ప, నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా. ప్రియులరా, తన హృదయాన్ని విప్పి నిజాన్ని ప్రభువు చెప్పింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజాన్ని మనం చెప్పాలి. ప్రియులరా, అయ్యా నా దగ్గర ఒక కుండలో కొంచెం నూనె కుండ తప్ప, నూనె కుండ మొత్తం మీద వాడి ఆ నూనె కుండను వాడగా దాంతో ఆమ్లెట్ వేసేసా. నీ దగ్గర ఏమీ లేకుండా ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. దైవజనుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నది? ప్రభు, అయ్యా
దైవ సేవకుడా, నూనె కుండ ఉంది. నూనె కుండలో నూనె ఉన్నట్టు కూడా ఆధారం లేదు ఆమెకి. నూనె కుండలో నూనె ఉందని గ్యారెంటీ లేదు ఆమెకి, అవగాహన లేదు, ఒట్టి కుండ అనుకుంటుంది. కానీ ఆ కుండలో ఎక్కడో నూనె ఉంది. ఆ కొంచెము నూనె అద్భుత కార్యమని చేసింది. కొంచెము నూనె, కొంచెము విశ్వాసం. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు బైబిల్లో ప్రియులారా. కొంచెము నూనె, కొంచెం నూనె ఉందని అనలేదు. చదవండి ఒకసారి అక్కడ. నూనె ఉందా? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మై డియర్ పీపుల్. ఏముంది? కొంచెం నూనె ఉన్నది అనలేదు. అసలు నాకు తెలియదు కుండలో నూనె ఉన్నట్టు, నాకు తెలియనట్టుగా. అప్పుడు ఆ డబ్బాలో నూనె ఉందో నాకు తెలియదు. మొత్తం మీద ఆమ్లెట్కి సరిపడే నూనె ఉంది. లేకపోతే గందరగోళం అయిపోయింది రాత్రి. ఆ ఇసురు కొట్టేవాడినేమో. దైవజనుడా, కుండ. ఏం కుండ అంటే నూనె కుండ. ఏం లేదు దానిలో, మొత్తం వడిచేసాం. అది బట్రా చాలు. అది ఆ కొంచెము చాలు. నీలో ఉన్న కొంచెము నమ్మకం దేవుని మీద, అది చాలయ్యా నీ జీవితాన్ని మార్చడానికి. నాకు కొంచెం విశ్వాసంతో నేను వెళ్ళా చర్చికి. నేను ఒక్కసారి ఎవరు చెప్పినా నమ్మలేదు. ప్రభు మంచివాడే, పావా యేసుప్రభు నాకు తెలుసులేవా. బైబిల్ ఇచ్చింది మా అమ్మకి, ఇసురు కొట్టాను నేను. బైబిల్ని ఇసురు కొట్టేశాను. బైబిల్ తెలియదు నాకు. బాగా చదువుకున్నాను, ఆ రోజుల్లో బాగా చదివాను యూనివర్సిటీలో. మంచి నాలెడ్జ్, మంచి ఇంగ్లీష్, చక్కని భాష. అప్పట్లోనే ప్రసంగాలు చేసి, బయట ప్రసంగాలు చేసేవాడిని. కాలేజీలో నేను ప్రసంగం చేసేవాడిని. ప్రియుల కాలేజీలో ఎవరు మాట్లాడతారంటే విక్టర్ పాల్ మాట్లాడతాడు అనేవాడు. అంత నాలెడ్జ్ ప్రభు ఇస్తే, బైబిల్ చదవలేక బైబిల్ పడేసి, నా తల్లి ఇచ్చిన బైబిల్ని, నాకు తెలియదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది, అది విసిరేశాను. ఎంత దౌర్భాగ్యండి ప్రియులారా. ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళాను, కానీ నా హృదయంలో ఎక్కడో కొంచెం విశ్వాసం ఉంది. కొంచెం విశ్వాసం, అదే నీ జీవితాన్ని మార్చగలదు ప్రియులారా. ఆ కొంచెం నమ్మకమే నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. సమూలంగా మార్చేసింది. ఉందా నీలో కొంచెం విశ్వాసం? ప్రభు అంటే ఏమైనా విశ్వాసం ఉందా? ప్రభు మంచివాడు, స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు, మళ్ళా నన్ను మనిషిగా చేస్తాడు, నా గౌరవాన్ని మరలా నిలబెడతాడు. దేవుడే అమ్మా నీ గౌరవాన్ని నిలబెడతాడు. దేవునికి ఒక మంచి ఆలోచన ఏంటో తెలిసిన, మానవుని ఎడల నీవు సిగ్గుపడటం దేవుడు ఇష్టపడటం. నీవు సమాజంలో నీవు సిగ్గుపడుట దేవునికి ఇష్టం లేదు. అందుకే గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనుడి అన్నాడు. గుమ్మంలారా అంటే మనమే. మీ తలలు పైకెత్తు, స్ట్రైట్గా నిలబడు, సిగ్గుపడొద్దు నీవు. ఎందుకంటే నీ వెనక నేను ఉన్నాను, నీకేం కావాలో ఇస్తాను నీకు నేను. అంతకంటే మంచి దేవుడు ఎవరున్నారు మనకి? చెప్పు. నేను స్వస్థపరచు యెహోవాని నేనేనయా, నా కుడి హస్తంలో స్వస్థతలు ఉన్నాయి, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగింది, అందుకే నేను దెబ్బలు పొందానని దేవుడు అరుస్తున్నా కూడా నీకు గ్రహింపురాదే. ఎవరు నిన్ను స్వస్థపరుస్తారు? నన్ను ఎవరు స్వస్థపరిచారు? భయంకరమైన గుండె వ్యాధిలో హాస్పిటల్లో పడిపోయి కనీసం కళ్ళు కూడా తెరవని పరిస్థితుల్లో, మీ అందరికీ తెలుసు, మీలో అప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అందరూ మొరపెట్టి ప్రార్థన చేశారు, చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేశారు. దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా బ్రతికించాడు పిల్లరా. దేవుని సేవకురాలు 23 రోజులు కోమాలో ఉంటే, ఐసీయూలో కోమాలో ఉంటే, కళ్ళు తెరవను 23 రోజులు కళ్ళు తెరవలేదు. మంచినీళ్ళు వెళ్ళలేదు. ఆ పెదవుల మీద అట్లా రుద్దేవాళ్ళు, ఆ నీళ్లు దూదిలో ముంచి రుద్దేవాళ్ళు. డాక్టర్ గారు వస్తే ఏమైనా కొంచెం నీళ్ళు ఏమైనా పెట్టారా? ఏం పట్టలేదు. ఆ నీళ్ళు నోరు తెరవట్లేదండి. 23 రోజులు ప్రియులారా మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి, కోమలోకి వెళ్ళిపోయి, దేవుడు రక్షించలా, బ్రతికించాడు దేవుడు. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. ఆశ్చర్యకరుడు మన దేవుడు. నమ్మకం ఉంచమా దేవుని మీద, మందుల మీద కాదా మన నమ్మకం. ఒక మందులు వేసుకుంటూనే, ఒక ప్రఖ్యాతిగాంచిన మందులు కంపెనీ ఓనర్ కుమార్తె మాట్లాడుతుంది. ఒక ఆమె ఏం మాట్లాడి తెలిసిన, ఒక ప్రఖ్యాత ఇంట్లోని కోడలుగా వెళ్ళింది ఆమె.
ఆమె మాట్లాడుతూ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటుంది, మాకు మాకు భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, గొప్ప గొప్ప మందుల కంపెనీ మాదే, మందుల కంపెనీకి నా తండ్రి అధినేత, ప్రతి పట్టణంలోనూ భారతదేశంలో మా మందుల కంపెనీ ఉంటుంది. కానీ నేను ఒక జ్వరం వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ వేసుకునే ముందు యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటా. యేసుప్రభువా, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నానేమో కానీ ఇది పని చేసేటట్టుగా చేయాల్సింది నీవే అని ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యం ప్రియ, ఎంత ఆశ్చర్యం. మీరు చూడండి యూట్యూబ్లో ఆ ప్రఖ్యాతిగాంచిన సహోదరి మీకు కనిపిస్తుంది ప్రియుల. స్వస్థపరచు దేవుడు మన దేవుడు, అబద్ధం చెప్పట్లేదు నేను, బైబిల్ అబద్ధం చెప్పదు. స్వస్థత యేసు ప్రభు దగ్గరే ఉంది, నమ్మండి దయచేసి. ఏమన్నాడు తెలిసినా, ఏమే మాట్లాడుతుంది, కొంచెము ఏం కొండ అంటే అది ముగిస్తా నేను, ఏం కొండ, నూనె కొండ ఉందయ్యా, చాలు అది పట్టుకురా, ఒక్క పని చేయమ్మా. చూడండి, మోషేని అడిగాడు, పొద్దుని చెప్పాను నేను, మోషేని అడుగుతున్నాడు, మోషే నీ చేతిలో ఏమి ఉన్నది? నిర్గమకాండము వెళ్ళదండి ఒకసారి, నిర్గమకాండము 4వ అధ్యాయము. అందుకు మోషే, నిర్గమకాండము 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను నేను. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఫరో రాజు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అంటారేమో ప్రభువా అని ఉత్తరమేగా యెహోవా ప్రభు అన్నాడు, మోషే నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు మోషే అంటాడు, కర్ర ఉంది ప్రభువా. నీ చేతిలో ఏమి ఉన్నది ప్రశ్న వేశాడు ప్రభు. మోషేని వెళ్ళి ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళి తను చెప్పిన మాట ఫరో రాజు చెప్పమన్నాడు. ఫరో రాజు అంటే భయం, మహారాజు ఆయన, దుష్టుడు. ఆయన ముందుకు వెళ్ళలేను ప్రభువా నేను. వెళ్ళి ఒకవేళ దేవుడు నన్ను పంపాడంటే నమ్ముతాడా పెడతాడు ఆయన? నన్ను నమ్మడు కదా ప్రభువా, మరి నమ్మాలంటే ఏం చేయాలి? అటు ఇటు చూశాడు ప్రభు, అటు ఇటు చూశాడు. మోషే నీ చేతిలో ఉన్నదేంటి? నీ దగ్గర ఏముంది? నీ చేతిలో ఉందేంటి? ఓ చిన్న కర్ర ఉంది ప్రభువా, చాలు. ప్రియులరా, చిన్న కర్ర, ఆ కర్రతో అద్భుతాలు చేశాడు దేవుడు, ఆశ్చర్యకార్యం చేశాడు దేవుడు. నీలో ఉన్న చిన్న విశ్వాసము, నీలో ఉన్న దేవుని మీద చిన్న నమ్మకము ఈ రాత్రి నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. ప్రియుల, మోషేని అడిగినప్పుడు ఏమన్నాడంటే కర్ర అని చెప్పాను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. కర్రతో దేవుడు అద్భుత కార్యములు చేయించుకున్నాడు. ఒక చిన్న పిల్లతో అద్భుత కార్యాలు చేసుకున్నాడు. ప్రియులరా, ఇశ్రాయేలు చిన్నది, ఎవరామే పెద్దది కాదు, చిన్నది, బహు చిన్నది, పని మనిషి, సర్వెంట్ మెయిడ్. ఆ శతాధిపతి ఎవరైనా నయమాను ఇంట్లో పని మనిషిగా వచ్చింది. ఎక్కడో ఇశ్రాయేలీల దేశం నుంచి చెరపట్టుకు తీసుకొచ్చి దాన్ని చిన్నదాన్ని పట్టుకొచ్చారు. అమ్మగారికి పనిచేసి పెడద్ది. ఒకరోజు ఆ చిన్నది ఎంత విశ్వాసం అంటే, అమ్మగారు అయ్యగారికి ఉన్న జబ్బు తగ్గాలంటే నేను చూస్తున్నాను నా కళ్ళతో, అయ్యగారిని ఎక్కడెక్కడికి మీరు తీసుకెళ్తున్నారో, ఎన్ని హాస్పిటల్కి తిప్పుతున్నారో, ఎన్ని మందులు వేసుకుంటున్నారో, ఎంత డబ్బు ఖర్చు అయిపోతుందో, అమ్మగారు నా కళ్ళతో నేను చూస్తున్నానమ్మా, నేను ఇక చూడలేను. నేను ఎవరో తెలిసిన ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చాను. నేను సజీవుడైన దేవుని కుటుంబాలు మావి, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలు. మా జాతి యోధా జాతి, ఇశ్రాయేలు జాతి మాది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మా దేవుడే. పిచ్చిమోహం దాన్ని నీకేం తెలియదు, ఊరుకో, అయ్యగారు ఏంటంటే ఊరుకో, అయ్యగారు కోపం ఎక్కువ, ఊరుకో, నోర్మై. మళ్ళీ చెప్పింది అమ్మగారు, మా దేవుడు గొప్ప దేవుడమ్మా. మా దేవునికి సంబంధించిన ఒక పాస్టర్ గారే మన ఊరిలో చోట ఉన్నాడు, అక్కడికి గనక అయ్యగారిని తీసుకెళ్తే, చూసారు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో,
ఒక చిన్నది, పెద్ద ప్రసంగికుడు కాదు ఆయన, పెద్దగా ఆయన గొప్ప వ్యక్తి కాదు, ఒక చిన్నది. ఆమె చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి ఆ అమ్మగారు ఏం చేసిందంటే అయ్యగారిని తీసుకుని వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఏమైంది తెలిసిన? పసిపిల్లవాడి దేహం వలె, చప్పట్లు కొట్టాలి ఇప్పుడు, ఆయనకున్నటువంటి కుష్టి వ్యాధి, భయంకరమైన కుష్టి వ్యాధి, ఆ యోర్దాను ఆ నీళ్లలో ఆ మునిగి పైకి లేవగానే పసిపిల్లవాని దేహంలాగా, నాజూకైన దేహంలాగా అయిపోయింది. మన దేవుడు ఆశ్చర్యకరుడు, స్వస్థపరిచే దేవుడు ఆయన. ఎవరు భయపడొద్దు దయచేసి. జబ్బులకి భయపడేవాళ్ళం కాదు మనం, మరణానికి భయపడేవాళ్ళం కాదు మనం. శరీరము క్షీణిస్తూ ఉన్నా కూడా ఆత్మసిద్ధముగా ఉండే మనుషులు మనం. శరీరం బలహీనమైన ఆత్మసిద్ధముగా ఉండే మనుషులు మనం. భయపడటానికి వీల్లేదు ప్రియులరా. ఇక్కడ అంటున్నాడు, దావీదుని గుర్తు చేశాం పొద్దున మనం. దావీదు అంటాడు, గొలియాతు ఎదురుగా వచ్చాడు ప్రియులరా, ఇశ్రాయేలీయులకు సవాలు విసురుతున్నాడు. ఎవరైనా నాతో పోట్లాడి గెలిచేటటువంటి వాడు, వీరుడు శూరుడు ఎవరైనా ఇశ్రాయేలీలో ఉన్నాడా? సవాలు విసిరాడు. దావీదుకి కోపం వచ్చింది. వాడేమో దావీదు చిన్న కుర్రాడు, చాలా చిన్న కుర్రాడు, గొర్రెలు మేపుతూ ఉండేవాడు. చిన్న విశ్వాసమే. ఏముంది ఆయన దగ్గర? చిన్న విశ్వాసమే. అరే వాడు చూస్తే ఆరుమూరలు జానుడు, ఆ భయంకరమైనటువంటి ఆ రాక్షసులాగా ఉన్నాడు, కార్యాల మేరలు దొరుకుతున్నాడు, గద పట్టుకుని బాణాలు వేస్తూ ఉన్నాడు. ఆయనకు డ్రెస్ చూస్తూ ఉంటేనే భయంకరంగా ఉంది. ఆ ఇనప డ్రెస్ వేసాడు ఆయన. అతని ఎదురుగా వెళ్ళే స్తోమత లేదు దావీదుకి. కానీ ప్రార్థన చేశాడు, ప్రభువా నా దగ్గర ఏమీ లేదయ్యా. ఒక్కసారి చూశాడు, ఏట్లోకి వెళ్ళాడు. ఆ ఏటిలోనికి వెళ్ళి, బైబిల్లో ఏటిలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు ప్రియులారా. ఆ రాళ్ళ గురించి చెప్పాలంటే చాలా పెద్ద ప్రసంగం అనుకోండి అది. సున్నతి లేని ఫిలిస్తీయుడా, మా దేవుడు గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన దేవుని యెహోవా దేవుని నామంలో నీ మీదకి వస్తున్నాను, నేను నా అంతా నేను రావట్లేదు, యుద్ధం యెహోవాదే అన్నాడు. ఒకవేళ చేసేది నేనైనా యుద్ధం ఎవరిది? యెహోవాదే. యెహోవా పక్షముగా నేను యుద్ధం చేస్తున్నాను, కమాన్ కాసుకో. ఒక్కసారి ఆడు కంగారు పడుతున్నాడు. ఆడు కుక్కలాగా వస్తున్నావే అన్నాడు. బైబిల్ చదవాలి మీరు ఇంటికి వెళ్ళి. కుక్కలాగా కనపడుతున్నాను నేను నీకు, అదేంటి నా మీదకు నువ్వు వస్తావేంటి? సమవుజ్యం ఉండాలిగా పోట్లాడుకోవటానికి. నేనేంటి, నువ్వేంటి ఇంత బుడ్డాడివి, నన్ను ఎలాగ ఎదుర్కొనగలవు నీవు? నీ ధైర్యం ఏంటి? నా ధైర్యము నా దేవుడే, నా ధైర్యము నా దేవుడే. గొల్లియాతు లాంటి బహుభయంకరమైన సాతానుతో కూడా యుద్ధము చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రభు మనకిచ్చాడు. ఏంటి తెలిసిన? మీ యుద్ధోపకరణములు, పౌలు భక్తుడు అంటాడు, ఈ లోక సంబంధమైనవి కాదు కానీ, తెలుసా ఈ వాక్యం మీకు? దుర్గములను పడద్రోయుటకు శక్తి కలిగినటువంటి యుద్ధోపకరణాలు మీ దగ్గర ఉన్నాయి. అదే ప్రార్థన, విశ్వాసం ప్రియుల. ఆ రెండు కూడా ఏంటవి? వెపన్స్. ఏంటది? వెపన్స్, ఆయుధాలు. ప్రార్థన ఆయుధం మన దగ్గర ఉంది, జాగ్రత్త. మనతో ఎవరు పెట్టుకోకూడదు. ఏముంది మన దగ్గర? ఏముంది మన దగ్గర? ఏమీ లేదు. ప్రార్థన ఆయుధం ఉంది, దాంతో చాలా ప్రమాదం. ఒక తల్లి చేసే ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఆ తల్లితో పెట్టుకుంటే ప్రమాదం. ఎస్, వాక్యం బోధిస్తున్నాను నేను. ఒక తల్లి ప్రార్థన పరులైతే ఆ తల్లితో ఎప్పుడు పెట్టుకోవద్దు, జాగ్రత్త. ప్రార్థన చాలా శక్తివంతమైంది. విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. విధవరాల పక్షమున నేను బైబిల్ చదువుతూ ఉంటే, మొన్న అర్ధరాత్రి బైబిల్ చదువుతూ ఉంటే ఒక విధవరాల గురించి రాస్తూ అంటాడు, జాగ్రత్త, విధవరాలు జోలికి వెళ్ళవద్దు నీవు. ఆమె పక్షము నేను వ్యాజ్యమాడతాను. ఒకవేళ ఆమె పక్షముని వ్యాజ్యమాడి ఒకవేళ నిన్ను శిక్షిస్తానేమో, జాగ్రత్తగా ఉండు. దేవుడు చెప్పిన మాట ప్రియులారా. విధవరాలు పక్షముని వ్యాజ్యమాడే దేవుడు. విధవరాలతో ఎవరు కూడా తేలిగ్గా పెట్టుకోవద్దు. ఆమె ప్రార్థన బహుబలము కలది. ఇక్కడ దావీదు భక్తుడు ఒకే ఒక చిన్న రాయి తీసుకున్నాడు.
ఏం చేశాడు? సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెనో, నొసట కొట్టాడు. నొసట ఒళ్ళంతా ఇనప, ఈ ఆర్మోర్ అంటారు, ఏంటమ్మా దాన్ని ఏమంటాం, ఈ ఇనప కవచము, ఎక్కడ సందు లేకుండా ఆ బాడీ అంతా ఇనప కవచంతో ఉన్నాడు ఆ గొలియాతు. ఎక్కడ దెబ్బ కొట్టినా తగలదు. దావీదుకి ఎంత దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే, సమయస్ఫూర్తి అంటారు దాన్ని. ఎక్కడ కొడితే పడిపోతాడు చూశాడు. ఎక్కడ చేతి మీద కొడితే అక్కడ ఇనప ఇవే ఉన్నాయి, అన్ని ఐరన్, మొత్తం ఐరన్తో నిండిపోయింది. ఒక నొసల మీద ఒక చిన్న కంత ఉందంట, ఒక కంత, అక్కడ ఇనుము లేదు. కొట్టాడు, గిర తిప్పి. అది యుద్ధంలో ఆరితేరిపోయినాడు దావీదు, మామూలుగా కాదు. ఆయన గురించి ఒక మాట ఏమో తెలిసిన, నా వ్రేళ్లకు పోరాటమును నా చేతులకు యుద్ధమును నేర్పిన వాడవు నీవే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, 2 దినాలు చక్కని కోటాలు మాకు ఇచ్చావు. మొదటి రోజు కోటికలో చంటి బిడ్డలందరినీ తీసుకుని వచ్చావు. వారికి ప్రభువా, వారికి కావలసిన అవసరతలు తీర్చావు. చంటి బిడ్డలు ఎంతోమంది సంతోషించారు ప్రభువా, వారి కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు. 2వ రోజు పగలు ప్రభువా మంచి కోటాన్ని మాకు ఇచ్చావు. నీ బిడ్డను నిలబెట్టుకుని చక్కని వాక్యాన్ని అందించావు. మూడవ కూడికలో ప్రభువా ఆ వాక్యాన్ని మరలా నెమరు వేసుకోవటానికి సహాయం చేశావు. బిడ్డలు ఎంతో ఆశతో నీ వాక్యం విన్నారు. ఆ వాక్య హృదయంలో దాచుకుని దాన్ని నెమరు వేసుకుని ఇంటికి వెళ్ళి, ఈరోజు శనివారం కనుక ఇంటికి వెళ్ళి ప్రభువా ఉపవాస ప్రార్థనలో కొనసాగి రేపటి కొరకు సిద్ధపడే హృదయాలు మా బిడ్డలకు దయచేయండి. ప్రభువా నీ సన్నిధిలో ఏది అవసరమో వారికి స్పష్టంగా నీకు చెప్పే హృదయాలు బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా ప్రభువా ఆ స్త్రీ ఖాళీ పాత్ర ఎలా తెచ్చుకుందో మా బిడ్డల హృదయాలు ఖాళీ హృదయాలుగా చేయండి. నేను ఖాళీగా వచ్చాను ప్రభువా, నీ సన్నిధికి నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేయాలి. అలాంటి హృదయాల బిడ్డలకు దయచేయండి. ఎంతో శ్రద్ధగా వచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించండి. పేరున దర్శించండి. ఈ రోజుల్లో వాక్యం చాలామంది వింటలేదు ప్రభువా. మా బిడ్డలు గంట సేపు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. ఆ విన్న వాక్యానికి ముద్ర వేసి ప్రభువా వారి జీవితాలకు ఉపయోగపడేటట్లుగా, వారి కుటుంబాలకు ఉపయోగపడేటట్లుగా, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఒత్తిడిలో ఉన్నారో ప్రభువా, ఈ వాక్యం ఎంతో ప్రభు వారికి మేలుకరంగా దయచేయండి. ఆ సహోదరి ఏ విధముగా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగిందో, దేవుని సేవకుని మాటకు లోబడిందో, విశ్వాసం ఎలాగ ఉంచిందో, ఇవన్నీ కూడా నెమరు వేసుకుని ధైర్యం తెచ్చుకునే బిడ్డలుగా చేయండి. మేము దేనికి భయపడనక్కర్లేదు ప్రభువా. పిరికితనమైన ఆత్మను మాకు మీరు ఇవ్వలేదు, ధైర్యపరచు ఆత్మను మాకు ఇచ్చారు. కనుక మా బిడ్డలందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దయచేయమని ప్రభువా, రేపు 10 గంటలు జరిగే ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి మంచి ఆరాధన మాకు ఇవ్వండి. పాటల్లో వర్తమానములో మంచి వర్తమానము, మా అందరి హృదయాలకు కావలసిన వర్తమానం మాకు దయచేసి కృప చూపించండి. తిరిగి బిడ్డలు వెళ్ళుచుండగా మీ సన్నిధి వారితో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ, వాక్యం ఎంతో శ్రద్ధగా ఆలకించిన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయండి, నడిపించి కాపాడును గాక. ఆమేన్. చాలా సంతోషం. అందరికీ వందనాలు.